పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. నీరెక్కల క్రింద మమ్ము కావుమయ్యా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరితో పాటు మనందరి ఉద్దేశంలో ప్రభువుకు అర్పించుకుందాం. అనేకమైనటువంటి శ్రమలలో ఉన్నటువంటి బిడ్డలందరి కోసం, ఇబ్బందులు ఇక్కట్లలో ఉన్నటువంటి బిడ్డలందరి కోసం మనము గడిచిన ఆదివారం అర్పించినటువంటి కరుణ మహోత్సవ సందర్భంగా అందరూ దేవుని రెక్కల క్రింద రావాలని, మరి ముఖ్యంగా పాపు ఫ్రాన్సిస్ గారు మరణించి ఆయన ఆత్మ విశ్రాంతిని పొంది అక్కడి నుంచి ప్రార్థించి మనకు ఒక మంచి పాపు గారిని దేవుడు ప్రసాదించమని కూడా ఈ సెంటర్ తరఫున ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మీ అందరికీ కార్మికుల జోజప్ప గారి యొక్క పండుగ మహోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కార్మికులు అనగా పనిచేసే ప్రతి బిడ్డ యొక్క పండుగ కూడా, అందువలన అనేక మంది కృషి ద్వారా మనం ఈరోజు బ్రతుకుతున్నాం. కార్మికులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు. పునీత జోజప్ప గారి పండుగ సందర్భంగా మీ అందరినీ ప్రభు హేరాళముగా దీవించాలని ఆశతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసిన వారు లింగారెడ్డి లూర్ది రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. క్రిస్టోఫర్ వల్లం, మేరీ రువీనా పునీత జోజప్ప గారి పేరిట కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సుశీల్ రాజ్కి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా, జెసిలీనా మంచి ఆరోగ్యం, బేబీ ఎమ్మ మంచి ఆరోగ్యం, వినీత్ రాజ్ మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం, ప్రయాణంలో దూతల సంరక్షణ, ప్రత్యేక తలంపులని పనియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఒక చోట్లో బోర్ వేస్తుండగా మంచి పుష్కలంగా నీళ్లు ప్రభు ప్రసాదించినందుకు దేవునికి స్తోత్రముగా ఆ చోట్లో ఉన్నటువంటి ప్రజల తరఫున అర్పిస్తున్నారు. అలాగే ఈరోజు మరొకసారి పునీత జోజప్ప అని పేరు కలిగిన వారు, జోస్ఫిన్ అని పేరు కలిగిన వారందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ పునీత జోజప్ప గారి యొక్క ఆధీనంలో ఈ సెంటర్ని దేవుడు దీవించాలని, ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రాం దీవించాలని భక్తితో మనం ప్రార్థిస్తాం. ఇక ఎవరెవరైతే మనలను ప్రార్థన అడిగారో వాళ్ళందరి కోసం అర్పిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. పరలోక జపము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసం గ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను.
పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కీర్తన 91:4 అతడు తన రెక్కలతో నిన్ను కప్పును, అతని రెక్కల క్రింద నీవు తలదాచుకొంతువు అని కీర్తనగారుడు చెప్తున్నాడు. Psalm 91:4 Under his wings you will be protected. As the Lord wants us to be protected by the rays that he sent, especially on Sunday as we reflected. ఆయన కరుణ కిరణాల క్రింద దేవుడు మనలందరినీ ఈ రోజులలో భద్రంగా కాపాడునుగాక. ఆమేన్. యెషయా 7:2 సైనికులు వారికి విరుద్ధంగా 3 సైన్యములు పరిగెడి వస్తుంటే ఒక చిన్న సైన్యం దాన్ని చూసి భయపడినప్పుడు ప్రభు వారికి గుర్తుగా పలికినటువంటి మాట, నేను ఇమ్మానుయేలు మీతో ఉంటాను. సిరియా సైన్యము ఇజ్రాయేల్ దేశం వరకు వచ్చేది దావీదు వంశస్థులు వినిరి, రాజును ప్రజలను పెనుగాలికి అరణ్యంలోని చెట్టు వలె తల్లడిల్లిరి. దే వర్ ఆల్ షేకన్ లైక్ దట్ ట్రీ ఇన్ ద ఫారెస్ట్ విదరింగ్ అవే విత్ ఆల్ ఇట్స్ లీవ్స్. ఐసయా 7:2, యెషయా 7:2. మనం పరిస్థితి కూడా అలాగ ఉంటే ఈ పాట ద్వారా దేవుడు మనలందరినీ ఓదార్చి బలపరచి నడిపించునుగాక. ఆమేన్. పాడుదాం. ఓ దేవా మా దేవా మమ్మేలవా, నీ రెక్కల క్రింద మమ్ము కావుమయ్యా. ఓ దేవా మా దేవా మమ్మేలవా, నీ రెక్కల క్రింద మమ్ము కావుమయ్యా. ఓ దేవా మా దేవా మమ్మేలవా. రాలిన ఆకువలే నేనుంటిని, రాలిన ఆకువలే నేనుండిని. ఆలించు మా మొరలన్ యేసు నీవే, ఆలించు మా మొరలన్ యేసు నీవే. ఓ దేవా మా దేవా మమ్మేలవా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రభు ఎండిన ఏరులు
వాననీటితో నిండి ఉన్నట్లుగా మమ్ము మరలా సంపన్నులను చేయును. కీర్తన 126:4. Psalm 126:4. As the dry land receives the water from the rain, so the Lord will make us very rich. యెషయా 51:3. అది ఎడారి వలె ఉన్నను, దానిని ప్రభు వనముగా మార్చును. Isaiah 51:3. Even if it looks like a wilderness, God will make it fertile. దేవా, మా పరిస్థితులు అలా ఉంటే ఈ పునరుత్థానమైనటువంటి సీజన్లో ఉన్న మా అందరినీ అలా వికసింప చేయమని పాడే పాట ఈ పాట పాడదాం. ఎడారి లాంటిది నా జీవితం, ఎడారి లాంటిది నా జీవితం, ఎడతెగక ఎల్లప్పుడూ నన్ను దీవించు, ఎడతెగగా ఎల్లప్పుడూ నన్ను దీవించు. ఓ దేవా మా దేవా మమ్మేలవా. మన ఎడారి లాంటి పరిస్థితాన్ని దేవునికి అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యోహాను 15:5 నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో అతడు అధికముగా ఫలించును. దేవునితో కలిసి ఉందాం, దేవునితో ఫలిస్తాం, దేవుడు ఫలింప చేయునుగాక. ఆమేన్. John 15:5 I am the vine, you are the branches, and if you are abiding in me, you will bear much fruit. Let's abide in him and bring forth many fruit. ఫలించాలని ఆశించే ప్రతి కుటుంబంలో ఈ పాట ద్వారా వారిని దేవుడు ఫలింప చేయునుగాక. ఆమేన్. నీవేగా ద్రాక్షవల్లి, నేను తీగను. నీవేగా ద్రాక్షవల్లి, నేను తీగను. తెగకుండా కాపాడు, ఫలింపచేయు. తెగకుండా కాపాడు, ఫలింపచేయు. ఓ దేవా మా దేవా మమ్మేలవా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పాటను ఆ రోజులలో మన మధ్యలో అనేక సంవత్సరాలుగా సేవ చేసినటువంటి బిడ్డ ప్రిస్కా తన యొక్క తల్లి చక్కగా సీడీలో పాడినది మీకు గుర్తుంటుంది. మరొకసారి వారిని, వారి కుటుంబాన్ని, ఆయన వెనుక పనిచేసినటువంటి మ్యూజిషియన్ మరి బాసి గారిని,
దాని వెనుక పనిచేసిన గురువులందరినీ ప్రభు దీవించమని భక్తితో ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కారుణ్యమూర్తి కిరణాల క్రింద భద్రంగా ఉండుటకై సమర్పణ ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే ఫర్ ప్రొటెక్షన్ త్రూ దిస్ ప్రేయర్. యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును మా ప్రయాణములలోను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరులారా, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే శుభవార్త. మే 28 సాయంత్రం నుంచి జూన్ 1 తారీఖు సాయంత్రం వరకు జరుగుతున్నటువంటి స్వస్థత మహాసభకు మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఎవరైతే రూమ్స్ బుక్ చేయాలని ఆశిస్తున్నారో మీరు త్వరపడి మీ రూమ్స్ను బుక్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. కానీ బుక్ చేసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ఒక ప్రకటన, మీరు ఫుల్ పేమెంట్ మీరు పే చేసి బుక్ చేసుకోవాలి. అందుకే ముందుగానే కన్ఫామ్గా మీరు వస్తారంటే మాత్రం దయచేసి బుక్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. మరొకసారి ఆ గొప్ప ప్రార్థన నడిపించుటకు వస్తున్నటువంటి పేరు ప్రఖ్యాత భగించినటువంటి స్వస్థత వరం పొందినటువంటి ఫాదర్ బాబీ గారి యొక్క ప్రత్యేక ఉద్దేశముల కోసం ఫాదర్ గారిని బహుగా దేవుడు వాడుకోవాలని
అక్కడ ఏ విధంగా అస్సాంలో కొన్ని వేల సంఖ్యలో ప్రజలకు దీవెనకరంగా దేవుడు మార్చాడు, అలాగే ఇక్కడ మన రాష్ట్రంలో వచ్చే ప్రజలందరినీ ప్రభు ఆయన ద్వారా దీవించాలని కూడా ప్రత్యేకంగా ప్రార్థించుకోవాలని మనవి చేస్తున్నాను. దయచేసి గమనించండి, హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ అలాగే ముత్తంగిపురం పరిమిత వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి మీరు వచ్చి వెళ్ళేటట్టు సిద్ధపడాలని మనవి చేస్తున్నాను. ఇది రూమ్స్ బుకింగ్ కేవలం మరి వేరే రాష్ట్రంలో వేరే జిల్లా నుంచి వచ్చిన వాళ్ళకి అని తెలియజేస్తూ ఉన్నాను. యోహాను 12:46లో నన్ను విశ్వసించి వారిలో ఎవడును చీకటిలో ఉండకుండానట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఫర్ ద వన్ హూ బిలీవ్స్ ఇన్ మీ that they will never enter into the darkness. I have come as a light of the world. John 12:46. దేవా, లోకములో ఎక్కడ చూసినా చీకటి శక్తులు పనిచేస్తుంటే నీవు మా జీవితంలో వెలుగుగా వచ్చినటువంటి పండుగను మొన్ననే కొన్నాడాం. నీ కిరణాలు మా మీద ప్రవగించి ఈ చీకటి శక్తుల నుండి మమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్. ఈ ప్రార్థనతో ఈ పాఠమును పాడి వెలుగు కోసం ప్రార్థిస్తాం. చీకటి లోకములోనే పోరాడుచున్నా, చీకటి లోకములోనే పోరాడుచున్నా, వాక్యమనే నీ వెలుగులో నన్ను నడుపు, వాక్యమనే నీ వెలుగులో నన్ను నడుపు. ఓ దేవా మా దేవా మమ్మేలవా. భక్తితో వెలుగు కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను చీకటి శక్తులతో పోరాడుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను చెడు వ్యసనాలతో పోరాడుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మీ నుండి తెగిపోయిన కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎటువంటి ఫలితం లేకుండా బాధపడుతున్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కారుణ్య మహోత్సవమునకు వచ్చి విన్నపాలు రాసిచ్చిన బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1500 రోజులకు చేరబోతున్న పరిస్థితిలో తెరవెనుక పనిచేసిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా బార్డర్లో జరుగుతున్నటువంటి సంఘటనలన్నిటి నుండి మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతన పాపు గారు ఎన్నుకునే విషయంలో పోరాడుతున్న ప్రతి ఒక్కరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తమిళనాడులో జరగబోతున్నటువంటి తమిళం ప్రోగ్రాం మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. The month of May, the summer retreat for English is 7th evening to 10th evening afternoon. Kindly note, and this is a holiday, so send people in large numbers, speak about it to all the people who understand English. ఇంగ్లీష్ వడకం 7వ తారీఖు సాయంత్రం నుంచి 10వ తారీఖు మధ్యాహ్నం వరకు జరుగుతుంది. ఇది సమ్మర్ హాలిడేస్, అందువలన దయచేసి అందరికీ విషయాన్ని తెలియచేయాలని మనవి చేస్తున్నాను. అలాగే స్వస్థత మహాసభ ఈ సంవత్సరం మరి 28 సాయంత్రం నుంచి మే 28 సాయంత్రం నుండి అలాగే జూన్ 1 సాయంత్రం వరకు జరుగుతుంది. వస్తున్నటువంటి ఫాదర్ గారిని మనందరినీ ప్రభు దీవించమని భక్తితో ప్రార్థించుకోండి. ఇప్పుడు చివరి గుర్తు కోసం ప్రార్థనతో ఆశతో ఆశీర్వాదంతో ముగిస్తాం. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. ఆయన పుత్రులకు యేసు రక్తము మనలను పాపములన్నిటి నుండి శుద్ధి చేయును. 1 John 1:7
the Son of Man who shed his blood will wash us from all our sins. దేవా, ఈ వాక్యానుసారం ఇంకా ఏదైనా ఎన్ని ప్రోగ్రాం జరిగిన తర్వాత, పండుగలు జరిగిన తర్వాత మాలో పాప మలిన్యం ఉంటే అవన్నీ యేసు రక్తం ద్వారా చివరి గుర్తులో కడుగబడునుగా. ఆమేన్. ప్రార్థనతో ఆశీర్వాదంతో ముగిస్తాం. ఓ దేవా మా దేవా మమ్మేలవా, నీ రెక్కల క్రింద మమ్ము కావుమయ్యా. ఓ దేవా మా దేవా మమ్మేలవా, నీ రెక్కల క్రింద మమ్ము కావుమయ్యా. ఓ దేవా మా దేవా మమ్మేలవా. పాపాలన్నీ రక్తంతో కడుగుమయ్యా, పాపాలన్నీ రక్తముతో కడుగుమయ్యా. శాపాలన్ సిలువ చేత తొలగించుమా, శాపాలన్ సిలువ చేత తొలగించుమా. ఓ దేవా మా దేవా మమ్మేలవా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఈ నెలను మనం ముగిస్తూ నూతన నెలలో అడుగుపెట్టబోతున్నాం. పవిత్రమైనటువంటి రోజుల్లో ప్రవేశించబోతున్నాం. మే నెలంతా అమ్మ మరియ తల్లికి అంకితం చేయబడినటువంటి పరిశుద్ధమైన నెల. మరి ముఖ్యంగా శుక్రవారం నాడు మనమందరం కలిసి కార్మికుల జోజప్ప గారిని గుర్తిస్తాం. మొదటి శుక్రవారం యేసు తిరుహృదయానికి అర్పించబోతున్నాం. ఇవన్నీ కూడా జరుగుతుండగా ఈ ఎండాకాలంలో ప్రజలందరినీ విపరీతమైన ఎండలో ప్రభు భద్రంగా కాపాడమని కూడా ప్రార్థనతో రేపటి దినం నుండి ప్రత్యేకంగా ప్రార్థించండి. తల వంచి దేవుని ఆశ్రయం స్వీకరించుదాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ ఈరోజు పాడిన పాఠానుసారము ఆయన రెక్కల క్రింద భద్రంగా కాచి కాపాడునుగాక. Amen. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you, cover you under His wings, as according to the song that we sang, now and forever. Amen. O Deva, మా దేవా, నీ రెక్కల క్రింద మమ్ము భద్రంగా కావుమయ్యా.